Hallo? Just begin te. Ben. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడో టాక్స్. ఇప్పుడే ఒక సినిమా చూడటం జరిగింది. చాలా ఎమోషనల్ అయిపోయాను. అసలు ఎంత ట్రై చేసినా ఐ కుడెంట్ హోల్డ్ బ్యాక్ మై టీయర్స్ అట్ ఆల్. ఇప్పటికీ కూడా అదేదో ట్రామాలో ఉన్నాను. సరే, ఒకసారి రివ్యూ చేద్దామని చెప్పి ఈ మూవీ గురించి అందరికీ తెలియాలని చెప్పి రివ్యూ చేస్తున్నాను. ద వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ అని ఒక పాలస్తీన్ సినిమా అనమాట. అది ఒక 5 ఏళ్ల పాప లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఒక 5 ఏళ్ల పాప ప్రాణాలను అడుక్కుంటూ ఉంటుంది అనమాట. నన్ను ఎవరన్నా వచ్చి కాపాడండి, నన్ను ఎవరన్నా వచ్చి రెస్క్యూ చేయండి, ఇలా అడుగుతూ ఉంటుంది. సో ఆ పాపకు కాల్ సెంటర్కి కాల్ చేసి 1.5 గంట మాట్లాడుతుంది. ఆ 1.5 గంట ఏం మాట్లాడింది అనే దాని చుట్టూనే ఈ సినిమా తీశారు. దీన్ని ఒక సినిమాలో కాకుండా నిజంగా జరిగిన ఇన్సిడెంట్లో చూడడం జరిగింది. ఎందుకంటే ఇది నిజంగా మన ఇజ్రాయెల్ పాలస్తీన్ అటాక్ జరిగాయి కదా, ఇజ్రాయెల్ మీద అటాక్స్ జరిగాయి కదా. సో ఆ ఇజ్రాయెల్ చేసిన అటాక్స్లో భాగంగా వచ్చిందనమాట ఇన్సిడెంట్. ఈ సినిమాని ఒక లేడీ డైరెక్టర్ తీశారు. ఈ సినిమాకి అంతర్జాతీయంగా చాలా పెద్ద గుర్తింపు వచ్చింది. థ్యాంక్ గాడ్, ఇది చాలా బాగా సక్సెస్ అయింది అండ్ చాలా అవార్డ్స్ గెలుచుకుంది. మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇండియాలో వాళ్ళకి మాత్రం చాలా తక్కువ తెలుసు ఈ సినిమా గురించి. కథ విషయానికి వస్తే, ఒక 5 ఏళ్ల పాప హింద్ రిజాబ్ అనే పాప తన ఫ్యామిలీ అందరితో కలిసి ఆ ఇజ్రాయిల్ అటాక్స్ జరుగుతున్నప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి తప్పించుకోవడానికి కారులో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. వాళ్ళ కారు మీద ఇజ్రాయిల్ వాళ్ళు అటాక్ చేస్తారు. అలా అటాక్ చేసినప్పుడు ఆ పాప కళ్ళ ముందే మొత్తం అందరూ చనిపోతారు. తన కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కారుని బీభత్సంగా డ్యామేజ్ చేయడం వల్ల గన్స్తో బుల్లెట్స్తో అందరూ చచ్చిపోతారు. తను, ఆ పాప అండ్ వాళ్ళ అక్క మాత్రం. సో ఆ పాప అండ్ వాళ్ళ అక్క వాళ్ళిద్దరు మాత్రమే బ్రతుకుంటారు. అండ్ వీళ్ళని కాపాడమంటూ హెల్ప్ లైన్ సెంటర్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుతుండగానే చాలా అటాక్ జరిగిపోతుంది అండ్ వాళ్ళందరూ చనిపోతారు. ఆల్మోస్ట్ అందరూ చనిపోతారు. ఈ హింద్ రిజాబ్ అనే పాప మాత్రమే బ్రతుకుంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు ఆ పాపకు కాల్ చేసి నెమ్మదిగా తనని ఎలా అయినా సరే రెస్క్యూ చేయాలనే ఉద్దేశంతో ఆ పాపతో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ పాప కూడా చనిపోయే ముందు కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతూ, చిన్నపిల్లలు కదా పాపం, వాళ్ళ వయసుకి ఇంకా అది ఏం తెలుస్తుంది. సో చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. పాపం ఆ పాపను డివియేట్ చేయడానికి నీకు నచ్చిన కలర్ ఏంటి, నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, ఏ స్కూల్, ఇవన్నీ అడుగుతారు. కానీ ఆ పాపని ఎంత డీవియేట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ పాప 1కి 10 సార్లు నన్ను కాపాడండి, నన్ను వచ్చి తీసుకెళ్ళండి అంకుల్, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని బతిమలాడుతూ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజంగా జరిగినాయి. అండ్ ఆ కాల్ రికార్డింగ్ ఎంతైతే, ఆ 1.5 గంట కాల్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డింగ్ని బేస్ చేసుకుని ఆ ఒరిజినల్ కాల్ రికార్డింగ్ని ప్లే చేస్తూ కథని చెప్తారనమాట మనకి ఈ సినిమాలో. అందువల్లే అది మిమ్మల్ని అంత హార్డ్గా కొడుతుంది, చాలా గట్టిగా టచ్ చేస్తుంది. మిమ్మల్ని చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంటాం. సో కాల్ సెంటర్ వాళ్ళు ఆ పాపతో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎంత ట్రామటైజ్ ఫీల్ అయ్యారు. అండ్ ఆ రెడ్ క్రాస్ ఎవరైతే ఉన్నారో ఆ కాల్ సెంటర్ పేరు అనమాట అది. అండ్ వాళ్ళ పై ఆఫీసర్లతో మాట్లాడి అక్కడికి రెస్క్యూ టీమ్ని పంపించి, ఒక అంబులెన్స్ని పంపించి, అంబులెన్స్ ద్వారా కొంతమంది రెస్క్యూ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆ రెస్క్యూ ఆఫీసర్స్ అందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. దురదృష్టవశాత్తు ఎవరైతే రెస్క్యూ చేయడానికి వెళ్ళారో వాళ్ళు కూడా బాంబు దాడిలో మొత్తం అందరూ చనిపోతారు. అండ్ ఆ పాప కూడా ఎంతసేపటికి హెల్ప్ రాకపోవడం వల్ల ఉదయం 7:30 కాల్ ఆఫ్ అయిపోతుంది. ఆ పాప చనిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పాప శవాలు అండ్ ఆ కారు అవన్నీ కూడా ఒరిజినల్ ఫుటేజ్ చూపిస్తారు మీకు. చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా డిస్టర్బింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్లో దాదాపు 24 నిమిషాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే ఈ సినిమాకి. అది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఫర్ వాట్ సేక్ అనిపించింది అంటే, 5 ఏళ్ల పాప అలా అంతే అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటా అని. 5 ఏళ్ల పాప ప్రాణాల కోసం అంతలా అడుక్కునే స్థాయిలో భగవంతుడు పిల్లల్ని ఎందుకు పెడతాడు? ఫైన్. సమ్టైమ్స్ ఎందుకు అనిపిస్తుంది అండి, దిస్ వరల్డ్ ఈజ్ వెరీ అన్ఫేర్ టువర్డ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఎందుకో అసలు చాలా గట్టిగా అనిపిస్తుంది నాకు. ఇంటర్నెట్లో చూస్తే తెలుస్తుంది. దాదాపు 300+ బుల్లెట్లు ఉన్నాయంట వాళ్ళ. వద్దులే, అంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మనం రోజు చూసే కమర్షియల్ సినిమా లాంటిది కాదు ఈ సినిమా. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే ఇది నిజంగా రియల్గా జరిగిన స్టోరీ. సినిమా అంతా ఒక ఎత్తు అంటే, ఆ స్టోరీ అంతా ఒక ఎత్తు అంటే, రియల్ ఇన్సిడెంట్ అంతా ఒక ఎత్తు అంటే, ఆ 1.5 గంట పాప
ఎంత ధైర్యంగా మాట్లాడిందో, ఎంత అమాయకంగా మాట్లాడిందో మాటల్లో చెప్పలేము. అదొకసారి మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా పేరు ద వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ అని ఉంటుంది. ఇది ప్రైమ్ వీడియోలో రెంటల్కి ఉంది, యాపిల్ టీవీలో అవైలబుల్ ఉంది. నేను మాత్రం ఆ రెండింటిని అఫోర్డ్ చేయలేను కాబట్టి థర్డ్ పార్టీ మా ఫ్రెండ్ ద్వారా ఈ సినిమాని చూడటం జరిగింది. సో కుదిరితే మీరు మీ దగ్గర మనీ ఉంటే కనుక మీరు రెంట్ తీసుకుని చూడండి. లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఏదో విధంగా లింక్ పెడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కరెక్ట్ కాదులే కానీ ఎనీహౌ ఇలాంటి మంచి మూవీస్ కనుక మీకు రికమెండేషన్స్ కావాలనుకుంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.